నమస్కారం ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా జడ్జి సునీత కుంచాలకు ఘనంగా వీడ్కోలు పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇసపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అధికారులు. కొటార్మూర్లో గల శుక్రవారం దేవి ఆలయానికి సౌండ్ సిస్టమ్ను అందించిన రోటరీ సభ్యులు. మోర్తాడ్ మండలం ధర్మోరాలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయంలో మండల పూజ పాల్గొన్న భక్తులు. ఆర్మూర్ పట్టణంలోని కొటార్మూర్లో గల శుక్రవారం దేవి ఆలయానికి రోటరీ క్లబ్ సభ్యులు సౌండ్ సిస్టమ్ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్, కార్యదర్శి రాస ఆనంద్ మాట్లాడుతూ శుక్రవారం దేవి ఆలయంలోని సౌండ్ సిస్టమ్ గతంలో దొంగలు ఎత్తుకు వెళ్లడంతో ఆలయ నిర్వాహకులు తమను సంప్రదించడం జరిగిందని, స్వచ్ఛందంగా క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 10,000 విలువ గల సౌండ్ సిస్టమ్ ఆలయంకు అందించామన్నారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు రోటరీ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు పుష్పాకర్ రావు, చరణ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, రాజేశ్వర్, రఘునాథ్, రాజన్న, గడ్డి గంగాధర్, నరేష్ తదితరులు ఉన్నారు. శుక్రవారం దేవి ఆలయంలో వారికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి యాంప్లిఫైర్ లేనందువల్ల ఆలయ కమిటీ వారు మా రోటరీ క్లబ్కు చెప్పడం వల్ల రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రజనీష్ కిరాడ్ గారి స్పాన్సర్ చేశాం. ఆయనకి యాంప్లిఫైర్ బిజెపి అందజేయడం జరిగింది. కావున దాన్ని భక్తులు సరిగ్గా వినియోగించుకొని, ఎందుకంటే చాలా పెద్ద ప్రాంతం అది, ఏమన్నా జరిగినా కానీ టీక పెట్టేటప్పుడు రాదు కాబట్టి యాంప్లిఫైర్ అనేది తప్పనిసరి, మరి సౌండ్ సిస్టమ్ అనేది తప్పనిసరి కాబట్టి వారి అవసరాల దృష్ట్యా ఇవ్వడం జరిగింది. వారిని సద్వినియోగం చేసుకొని భక్తులకు సేవ చేయాలని కోరుకుంటూ మాకు అవకాశం కల్పించినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని మండల పశు సంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు టీకాలపై ప్రజలకు మరియు పశువుల పెంపకందారులకు అవగాహన కల్పించడంతో పాటు వాటికి టీకాలు వేశామని, టీకాల వల్ల వచ్చే అపోహలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. పాడి పశువులకు ఎప్పటికప్పుడు టీకాలు వైద్యం చేయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాయని, రోగాల బారిన పడితే వారికి మరణాలు తప్పవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, పశు సంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త ముస్కు అనూప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ్ కుమార్ శర్మ సూచనలతో వేద పండితులు అవధాని రాజేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి యజ్ఞాలు, హోమాలు జరిపించామన్నారు. స్వామివారికి విశేషంగా గౌరీ గణపతి ఆరాధన, స్వస్తి పుణ్యాహవచనం, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండప యోగిన్య ఇత్యాది మండప దేవత ఆరాధన, విశేషమైన స్వామివారి ప్రతిష్టంగా దేవాలయ పరివార దేవత మూలమంత్ర హోమాలు వైదిక పద్ధతిలో నిర్వహించామన్నారు. ఆలయ ధర్మకర్త ముస్కు అనూప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల్ ధర్మోర గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు 40వ రోజు మండల పూజ జరిగింది. దీంట్లో భాగంగా ద్వారపాలకుల ప్రతిష్ట, బలిపీఠాల ప్రతిష్ట జరిగింది. గత నెల 7, 8, 9లో విగ్రహ ప్రతిష్టాపనకు, తర్వాత 15వ తేదీ జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ధర్మోర గ్రామంతో పాటు చుట్టుపక్కల చాలా మంది ప్రజలు విచ్చేసి 5 రోజుల పాటు అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించారు. గౌరీ గణపతి ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మంటప యోగిన్యాది ఇత్యాది మంటప యొక్క దేవతల యొక్క ఆరాధనలు, విశేషమైనటువంటి స్వామివారి యొక్క ప్రతిష్టాంగ దేవాలయ పరివార దేవత యొక్క మూలమంత్ర హోమాలు వైదికమైనటువంటి పద్ధతిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విశేషంగా మరి
ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ ముస్కు అనూప్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గ్రామ కమిటీ అభివృద్ధి కమిటీ యొక్క సహాయ సహకారాలతో గ్రామ వైదిక పురోహితులు ఆనందన్ శర్మ, నారాయణ శర్మ గారు, వినయ్ కుమార్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమంలో చాలా వైభవోపేతంగా శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలకు ఆర్థిక సహాయం అందుతుందని, నాణ్యమైన వైద్యం కూడా చేయించుకుంటున్నారని బాల్కొండ పార్టీ మండల కాంగ్రెస్ మైనార్టీ నాయకులు జావీద్, యూత్ అధ్యక్షులు విక్కీ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 9 మంది లబ్ధిదారులకు సుమారు 3 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆపత్కాలంలో దవాఖానాల వైద్యాలు చేయించుకున్న లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించి ఆర్థికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పారు. అనంతరం లబ్ధిదారులు ప్రభుత్వానికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, హవాబ్, అన్వర్, సతీష్, మజూర్, రియాజ్, సాయన్న, రవి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కుతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ విప్ దాస్యం వినయ్, భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఓడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్పీ ఎస్ఎస్సి, మాజీ మెంబర్ సుమిత్ర తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ చైర్పర్సన్ రజని, చాయిచంద్, నవీన్ చారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్రావు తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మండలంలోని నడిపల్లిలో, మూపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలలో వేరువేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా CCLAకు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి కలెక్టర్కు అధికారులు కల్పించారని తెలిపారు. ఈ చట్టంలో రూపకల్పన చేశారు. సో ఆ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనకి తహసీల్దార్ వీళ్ళు ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి, అంటే ఇప్పుడు ధరణిలో ముందు ఉంటే డైరెక్ట్గా ఓన్లీ కలెక్టర్కే
లాగిన్ ఉండేది, అదేవిధంగా కింద నుంచి రిపోర్ట్స్ రావడం అదంతా కొంత టైం ఉండేది. బట్ ఇప్పుడు తహసీల్దార్ లెవెల్ కానీ ఆర్డీఓ లెవెల్లో మనకి అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో నోటీసెస్, అంటే ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళతో పాటు ఇంట్రెస్ట్ మనము ఫిజికల్ గా తహసీల్ ఆఫీసెస్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఈ ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా మనకి ఫిజికల్ రికార్డ్స్ తహసీల్ ఆఫీస్లో అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో ముఖ్యంగా ఈ అపీల్స్, రెవెన్యూ కోర్ట్స్, ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి ప్రతిదానికి కూడా టైం లేదు. ఇప్పుడు ఫస్ట్ అపీల్ అనేది ఒకవేళ తహసీల్దారు డెసిషన్ మీకు తప్పుగా అనిపిస్తే వితిన్ 60 days, అంటే 60 రోజుల్లోగా మీరు ఫస్ట్ అపీల్ వేసుకోవచ్చు. ఫస్ట్ అపీల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అగైన్ 30 రోజుల్లో. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 మే 20న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా సన్నాహక సదస్సు జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఏప్రిల్ 23న ఉదయం 11 గంటలకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ఎన్ఆర్ భవన్లో ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశం అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ మోడీ అమిత్ షాలు ఎన్నికల్లో స్వదేశీ నినాదం, ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టం చేస్తామని, ప్రతి ఏడాది 2 కోట్ల కొలువులు ఇస్తామని, బ్లాక్ మనీ బయటకు తీసుకొచ్చి ఒక్కొక్క పేద కుటుంబానికి చెందిన ఖాతాలు తీసి 15 లక్షలు జమ చేస్తామని, సుస్థిర పాలన అందిస్తామని వాగ్దానాలు చేశారని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి దేశ సంపదను కార్పొరేట్ అధిపతులు అంబానీ, అదానీ చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 23న జిల్లా సదస్సులు వివిధ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ యొక్క సదస్సులో పాల్గొని సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం పోరాడుతూనే ఆ లేబర్ కోడ్ లాగినాయి కాబట్టి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ సర్కార్కు వెనక్కి కొట్టవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. లేకపోతే అట్లా చాలా ప్రమాదం ఉంది. 12 గంటల పని విధానం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మొత్తం యూనియన్లనే అసలు యూనియన్లో ఉనికి లేకుండా చేసేటువంటి కుట్రదాయికి ఉంది. కాబట్టి ఇందులో మొత్తం కార్మిక చెమటను, కష్టాన్ని దోచుకునేటువంటి కుట్ర ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులను విడుదల చేసే విధంగా ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి మన భవిష్యత్తు కోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసము సన్నాహక అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాల్ని వెనక్కి కొట్టవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారని. కేంద్ర ప్రభుత్వం మైనారిటీలను అణగదొక్కడానికే వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చిందని కుల్జామాతి కమిటీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కుల్జామాతి కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మైనారిటీలను అణగదొక్కడానికే ఈ చట్టంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అన్ని విధాలుగా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకొని అందరికీ అండగా నిలవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు తదితరులు ఉన్నారు. అవసరం లేదు, ఈ చట్టం మాకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి మోడీ గారికి, అదే విధంగా ఎవరైతే దాదాపు మనం చూస్తున్నాము 24 మంది ఎంపీలు మాత్రమే ముస్లింలు ఉన్నారు. కానీ 232 ఓట్లు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పడ్డాయంటే వీళ్ళందరి సహాయ సహకారాలు మాకున్నాయి. ఇది కేవలం ముస్లింల సమస్య కాదని వాళ్ళందరూ చాటి చెప్పారు. ఇది దేశ సమస్య అని, ఈ దేశ సమస్యలో మేమందరం పాల్గొంటామని 232 మంది ఎవరైతే వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బిల్లు వేశారో వారందరికీ మా ముస్లిం కమ్యూనిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చట్టాన్ని వీలైనంత తొందరగా రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరుతా ఉన్నాము. ఒకవేళ ఈ చట్టాన్ని ఇలాగే అమలు పరిస్తే రానున్న రోజుల్లో ఈ ర్యాలీస్ కానీ, ధర్నాలు కానీ తీవ్రతరం చేసి ఏ విధంగా అయితే కిసాన్ చట్టాన్ని వాళ్ళు రద్దు చేయించారో దానికంటే పెద్ద మొత్తంలో ఆందోళనలు చేసి
ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని ఈ సందర్భంగా తెలియజే. జిల్లా వ్యాప్తంగా వివాహ శుభకార్యాలు పెరగడంతో బంగారు కొనుగోలు మరియు ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గడిచిన 3 రోజుల్లో చూస్తే 2000కు పైగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర దాదాపు ₹1,00,000కు చేరువలో ఉంది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ఇవాళ బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గురువారం రాత్రికి పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 270 పెరిగి 98,380గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 250 పెరిగి 96,400 పైకి చేరింది. కిలో వెండి ధర 99,900గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,580గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారాన్ని 89,450గా ఉంది. కిలో వెండి ధరలు 1,09,900గా ఉంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, త్వరలో అక్షయ తృతీయ వస్తుండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. అమెరికా, చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే అటువైపు పెట్టుబడులు పెరిగి గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ల నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే డాలర్లో ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినట్లు ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివిడ్డబడ్డాయని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని మండిపడ్డారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడడం, గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు నెలకొంటున్నాయని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయింపుతో గందరగోళం నెలకొంది. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించగా ఫలితాలు ప్రకటించేసరికి ఈ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది అని లేఖ ద్వారా ప్రశ్నించారు. అంతేకాక బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని, సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు అపియర్ అయ్యారా, లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందని పేర్కొన్నారు. జవాబు పత్రాలు మూల్యాంకనంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు వాల్యుయేషన్ చేస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ రిటైర్డ్ ప్రొఫెసర్తో మూల్యాంకనం చేయించడంపై అభ్యర్థుల్లో అనుమానాలున్నాయని అన్నారు. జిల్లా జడ్జి సునీత కుంచాల బదిలీపై వెళ్లడంతో ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, జ్ఞాపికను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అందజేశారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయంలో ఛాంబర్లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూల బొకేను అందించి జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలకు జిల్లా యాంత్రాంగం తరఫున విశేష తోడ్పాటును అందించారని సెషన్ జడ్జి సునీత కుంచాల కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే గౌడ కులస్తుల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని గౌడ హక్కుల జిల్లా సంఘ సభ్యులు పిలుపునిచ్చారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఇటీవల వీడీసీలు గౌడ గీత కుటుంబాలను కుల బహిష్కరణ చేయడం, గౌడ మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరచడం మీరేంది అని ప్రశ్నిస్తే గీతా కార్మికులకు ఆధారమైన ఈత వరాన్ని తగులబెట్టనివ్వడం లాంటి వీడీసీల ఆగడాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా గ్రామాలలో వృత్తులపై ఆధారపడి బ్రతికే బడుగు బలహీనులపై వీరి సమాంతర అరాచకాల పాలన నడుస్తోంది.
ఇట్టి సంఘటనకు కారకులైన వీడీసీ సభ్యులను ఇంతవరకు అరెస్టు చేయలేదు, వారిపై చర్యలు తీసుకోలేదు. దాని విషయమై అన్ని కుల వృత్తులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి సమిష్టి నిర్ణయంతో ఐక్యంగా ఉద్యమించాలని కేజీకేఎస్ శనివారం అనగా 19/4/2025 నాడు ఉదయం 10:30 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఇట్టి సమావేశానికి అందరూ సకాలంలో హాజరు కావాలని కల్లుగీత కార్మిక సంఘం కేజీకేఎస్ జిల్లా నాయకులు కొయ్యేడి నరసింహగౌడ్ తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా జడ్జి సునీత కుంచాలకు బదిలీ శుభాకాంక్షలు తెలిపి ఆమెను శాల్వా పూలమాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజుల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాల అనుగుణంగా న్యాయ సేవలు త్వరితగతిన అందించడమేనని ఆమె పేర్కొన్నారు. న్యాయ సేవల లక్ష్య సాధనలో అన్ని అడుగులు అటువైపే పడ్డాయని ఆమె వివరించారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించేంత వరకు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా సమిష్టిగా శ్రమించామని జడ్జి సునీత అన్నారు. సమిష్టి కార్య సాధనలో జిల్లా న్యాయ వ్యవస్థ సఫలీకృతం అయ్యిందని, అయినా ఇంకెంతో చేయాల్సి ఉందని ఆమె అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ విధులలో జిల్లా అధికార యాంత్రాంగం తోడ్పాటు మరవలేనిదని తెలిపారు. వేలాది మంది మహిళలకు, బాలికలకు ఆత్మరక్షణ కోసం ఇప్పించిన త్వైకాండో శిక్షణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవటం నిజామాబాద్ మహిళా లోకపు చైతన్యశీలికి దక్కిన అరుదైన గౌరవమని ఆమె అభివర్ణించారు. న్యాయ సేవ సంస్థ కార్యక్రమాల విజయవంతంలో నిజామాబాద్ పౌర సమాజం సంపూర్ణంగా సహకరించి ముందుండి నడిపించారని ఆమె తెలిపారు. సమాజంలోని ప్రజా సమూహాలను అన్ని కలిసి ప్రజా న్యాయపీఠాలు, లోక్ అదాలత్లు విజయవంతం కావడానికి చేసిన తోడు నీడల్లా నిలిచాయని జడ్జి సునీత అన్నారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పౌర సమాజపు కృషి వలన చట్టాల విస్తృత ప్రయోజనాలు ప్రజల దరికి చేరువ చేయగలిగామని ఆమె గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్నానని, తాను అందరికీ ఆత్మీయతను మూటగట్టుకుని వెళ్తున్నానని ఆమె తెలిపారు. బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ సమన్వయంతో మెరుగైన న్యాయ ఫలితాలు కక్షిదారులకు అందించడంలో ముందు భాగాన నిలిచామని అన్నారు. బార్కు, బెంచ్కు మధ్య శ్రీరామ వారధిగా నిలుస్తామని బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ మహిళా లోకానికి సామాజిక మార్పు కోసం 3.5 ఏళ్ల పదవి కాలంలో జిల్లా జడ్జిగా, న్యాయ సేవ సంస్థ చైర్పర్సన్గా పదవులకు వన్నె తెచ్చారని తెలిపారు. అనంతరం మెమంటో శాల్వతో బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి సునీతకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమన్, న్యాయవాదులు రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది ఆమిదాల సుదర్శన్, ఆకుల రమేష్, కృపాకర్ రెడ్డి, జగదీశ్వరరావు, కిరణ్ కుమార్ గౌడ్, మాజీ పీపీ మధుసూదన్, టక్కర్ హనుమంత్ రెడ్డి, అజార్ కిషన్ రావు, వి భాస్కర్, పరుచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి, కానీ మాట్లాడే టైం వచ్చేటప్పటికి నిజంగానే అంటే 3.5 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. ఇంతమందితో అందరితో కలిసి ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పనిచేయగలిగామని అయితే నేను అనుకుంటున్నాను. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒక నలుగురం కలిసి ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు వాతావరణం మంచిగా ఉంటే అందరికి కూడా పని భారం తెలియదు. హైదరాబాద్లోని ఆక్రైజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు పాల్గొన్నారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుకను హాజరైన ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. చేయి పట్టుకుని స్కూల్కు పంపించిన మొదటి రోజు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ రోజు వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించింది. తల్లిగా నేను గర్విస్తున్నాను అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంగా పోస్టు చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా జడ్జి సునీత కుంచాలకు ఘనంగా వీడ్కోలు పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇసపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అధికారులు. కొటార్మూర్లో గల శుక్రవారం దేవి ఆలయానికి సౌండ్ సిస్టమ్ను అందించిన రోటరీ సభ్యులు.
మోర్తాడ్ మండలం ధర్మోరాలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయంలో మండల పూజ పాల్గొన్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరుగు బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.